క్యాంటీన్ ఎవరు చూస్తున్నారు నాకు తెలియదు, రావాలి. అదే మరి రెండోది పంచాయతీరాజ్ కింద రండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, పంచాయతీరాజ్ సర్వీసెస్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్, స్ట్రీట్ లైట్స్, డ్రింకింగ్ వాటర్ గ్రామీణ ప్రాంతాల్లో రావయా. ఏం తమ్ముడు అన్నా క్యాంటీన్ బాగాలేదు, నేను అంత డబ్బులు ఖర్చు పెట్టి అన్నా క్యాంటీన్ పెడితే సరిగా ఇవ్వకపోతే ప్రజలు సాటిస్ఫాక్షన్ లేదు. అంటే చెప్పు ఆన్సర్జీ. సార్ అన్న క్యాంటీన్ 3 months అయింది సార్, అక్కడ ఆలూరులో స్టార్ట్ చేసి అది అనంతపూర్ నుంచి భోజనం వస్తుంది సార్. కొంచెం టైమింగ్స్ ప్రాబ్లం వస్తున్నాయి. శానిటేషన్ అయితే మనం పంచాయతీ ద్వారా చేస్తున్నాం, 100% వచ్చింది సార్ శానిటేషన్. ఫుడ్ కొంచెం లేట్గా రావడం వల్ల కొంచెం ఒకసారి చల్లగా కూడా ఉంటుంది సార్. మీరు రెక్టిఫై చేపిస్తాం. కలెక్టర్ గారు మాట్లాడారా? రెక్టిఫై చేపిస్తాం. బాగాలేదు, నేనే అడిగాను, మీరు అనుభవంతో అడుగుతున్నారు, నేను డేటాతో అడుగుతున్నా, సమాచారంతో అడుగుతున్నా. కలెక్టర్ గారు స్ట్రీమ్ లైన్ చేయండి, ఎట్లా చేస్తారో నాకు అనవసరం. జిల్లా అధికార యంత్రాంగం అది మీ బాధ్యత, వాళ్ళు పిలిపించండి, మేము కూడా మాట్లాడతాం. మాట్లాడి సార్ట్అవుట్ చేస్తాం, తొందరలోనే సార్ట్అవుట్ చేస్తున్నప్పుడు. ఆ తమ్ముడికి మైక్ ఇవ్వండి, అతనికి నీలైన ముఖ్యమంత్రి గారికి మరియు శ్రీ వైకుంఠ జ్యోతి మేడం గారికి నా యొక్క సార్. మా ఊరు చిన్న గ్రామం సార్, బండగట్టు గ్రామం, నెల్లిబండ పంచాయతీ. అక్కడికి కానీ సార్ మా ఊరు చిన్న పల్లెటూరు సార్, నెల్లిబండ పంచాయతీ, బండగట్టు గ్రామం సార్. నేను చిన్న ఉన్నతంలో 1వ తరగతి చదువుతుంటే ఇప్పటికి 26 years అయింది సార్. మా ఊరికి ఇప్పటి వారికి రోడ్డే వేయించలేదు. చాలా సార్లు మెసేజ్ కూడా వైకుంఠ జ్యోతి మేడం గారికి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ గా ఫాలో చేసిన మేడం స్పందించారు. కాకపోతే దాని విషయం గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఇదొక్క విషయం మాకు విన్నపంగా తీసుకొని మమ్మల్ని కృతజ్ఞతగా ఉంచమని వేడుకుంటున్నాను సార్. అందరికీ న్యాయం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు సర్ఫింగ్గా ఇంప్రూవ్ కావాలి. పంచాయతీరాజ్ సర్వీసెస్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా బాగా ఇంప్రూవ్ కావాలి. ఇప్పుడు ఈ మంత్లో కొంచెం ఇంప్రూవ్ అయ్యారు, లాస్ట్ ఇయర్ బాగా లేదు. స్ట్రీట్ లైట్స్ అయితే ఇంకా సరిగా లేవు, పెన్షన్లు కూడా డిస్ట్రిబ్యూషన్ సరిగా లేదు. అదే మరి ఇంకొక పక్కన పాట్ హోల్స్ అయితే రోడ్లన్నీ R&B కానీ పంచాయతీలు కానీ పాట్ హోల్స్ ఎక్కువ కనపడుస్తున్నాయి. 16% రాష్ట్రానికంటే బాగా లేదని రిపోర్ట్ వచ్చింది. కాబట్టి ఏం చేస్తాం నాకు తెలియదు, వాళ్ళకి ఇవ్వండి మైకు. అదే మరి ఇంకొక పక్కన డ్రింకింగ్ వాటర్ కూడా, తాగునీరు 18% రాష్ట్రం కంటే వెనకానున్నాం. ఆలూరు నియోజకవర్గంలో ఎవరా డ్రింకింగ్ వాటర్? నువ్వేనా సార్? నమస్తే సార్. బాగలేదు తమ్ముడు నీ పరిస్థితి, నాకేం తెలియదు. మళ్ళా నేను చెప్తాను, మళ్ళా వస్తా. ఇలాంటి ఉంటే చాలా సీరియస్గా ఉంటుంది. అవసరమైతే ట్యాంకర్లు పెట్టు, శాశ్వత పరిష్కారానికి ఏం చేయాలో ఆలోచిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు ఇవ్వకపోతే మాత్రం చాలా బ్యాడ్గా ఉంటుంది. ఏంటా నీళ్లు లేవో, బాగా లేవు కదా? నీళ్లు సరిగా లేవని ఆవిడ తేలిపైకెత్తండి, కనపడుస్తుంది. ఓకే అమ్మా, నాకు అర్థమైంది. ఇక్కడ ఈ ప్రాబ్లం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఒక బ్యాక్వర్డ్ ఏరియా, అందులో కూడా నీళ్లు తక్కువ ఉండే ఏరియా. ఈ ప్రాజెక్ట్ రావడానికి కూడా అవుతుంది. ఇక్కడ కూడా సుదీర్ఘ కాలంలో ఎమ్మెల్యే ఎంపీ మన వాళ్ళు లేకుండా పోవడం కూడా ఒక కారణం. దీనివల్ల కూడా ఇప్పుడు కలెక్టరు అధికార యంత్రాంగం ఉన్నా నేను కూడా శ్రద్ధ పెట్టి ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా ఆదుకుంటా తక్షణమే ఫోకస్ చేస్తా. ఏం చేయాలో డైరెక్షన్స్ కూడా ఇస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఇదైనాక సీఎం రిలీఫ్ కూడా 2.43 మైనస్ ఉంది. ఆర్ఓఆర్ రండి, ఆర్ఓఆర్ వాళ్ళందరూ రండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ అమ్మా
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎఫ్ లైన్, ఆర్ఓఆర్ ఇవి కూడా బాగాలేవు ఈ నియోజకవర్గంలో. ఏమ్మా చెప్పమ్మా. సార్ ఆర్ఓఆర్కి సంబంధించి లాస్ట్ మంత్కి ఇప్పటికి ఇంప్రూవ్ అయింది సార్. 4% లాస్ట్ మంత్కి ఇప్పటికీ ఇంప్రూవ్ చేశాం సార్. నెక్స్ట్ కాలేదమ్మా, ఆర్ఓఆర్ ఇంప్రూవ్గా డిక్రీజ్ అయింది. లాస్ట్ మంత్ 4.36, ఈసారి 6.58. బీ క్లియర్. ఎఫ్ లైన్ కూడా బాగాలేదు. మీరంతా ఏదో అనుకుంటున్నారు కానీ నేను దయచేసి చెప్తున్నా, మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నా. చేసుకోకపోతే అర్థం చేసుకుని గట్టిగా చెప్తా. తర్వాత రీసర్వే కూడా బాగాలేదు. రీసర్వే కూడా 16.94 లేటెస్ట్ నెగిటివ్ ఉంది. ఎందుకో కానీ మీరు దారి తప్పుతున్నారు. ఏం చెప్పండి సార్. నమస్తే సార్. సార్ రీసర్వేలో గట్టిగా మాట్లాడారు సార్. రీసర్వే కార్యక్రమం అయితే మనము పోయినసారి స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ సార్ మంది. ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు కాస్త సార్ ఈసారి కొద్దిగా తగ్గింది సార్. నేను ఇంప్రూవ్ చేసుకుంటాను సార్. చూసుకో, జాగ్రత్త చూసుకో. ఓకే సార్. నేను బాగా చేసిన వ్యక్తుల్ని అభినందిస్తున్నా, నేనే చప్పట్లు కొట్టిస్తున్నా. బాగా చేయకపోతే మాత్రం నేను కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయలేను. చేసే వరకు మీ దగ్గర చేయించే బాధ్యత నాది. బీ క్లియర్. వెళ్ళండి. తర్వాత దీపం రేషన్ కూడా బాగాలేదు. ఏంటా దీపం రేషన్ రెండు కూడా మైనస్లో ఉన్నావు. సార్ నమస్కారం సార్. సార్ దీపంలో ఈ మండే కల్లా మనకు 40 సబ్సిడీ అకౌంట్ అన్ని సబ్సిడీ ఏం చేస్తావు తెలియదు. ఇక్కడ కంటిన్యూగా నీకు నెగిటివ్ వస్తూ ఉంది. అంటే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం సార్. నీకు భయం లేదు, లేకుంటే కమిట్మెంట్ లేదు. చేస్తాం. క్లియర్. ఒంటరిలో ఒకటి ఉండాలి. ఆఫీసర్లుగా నేనేదో వచ్చి ఇక్కడ మిమ్మల్ని అడుక్కోవడం కాదు. మీకు బాధ్యత ఉంది, నాకు బాధ్యత ఉంది. బీ క్లియర్. చేస్తాం. ఇక్కడికి వచ్చేందుకు పోలీస్ గంజాయి కూడా బాగాలేదు. గంజాయిది కొంచెం బెటర్. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా కొంచెం నెగిటివ్ ఉంది బ్రదర్. 10% నెగిటివ్ ఉంది. ఎస్పీ గారు ఏం చేస్తారో తెలియదు. ఎవడైనా ఆడవాళ్ళ జోలికి వస్తే మక్కలు ఎరగొట్టండి. అండ్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. లా అండ్ ఆర్డర్ కాడ మాత్రం జీరో కాంప్రమైజ్, జీరో టాలరెన్స్. అదే మరి ఫైర్ కాల్స్, ఫైర్ స్టేట్ ఉన్నాడు ఆయన, ఫైర్ సర్వీస్ డిస్ట్రిక్ట్. ఏంటా నువ్వు మరీ చాలా అన్యాయంగా పనిచేస్తుంటున్నావు ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్ పైకి. ఏం పని చేయకూడదు అనుకున్నావా ఏంటి నువ్వు? సార్ రెగ్యులర్ కాల్స్ కూడా నువ్వు రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేవు, సరిగా లేదా ఇక్కడ. అందుకే వాళ్ళు కూడా చూడండి, మీ పేరు ఎత్తంగానే ఓ అంటున్నారు. కొన్ని రికార్డు ఏళ్ళు వేస్తున్నారు. బాగా చేశారు, బాగా చేశారు. ఏంటి ఏమొచ్చింది మీకు ఇక్కడ?